శేఖర్ భాష అనే వ్యక్తి మధ్యలో వచ్చి సరే నువ్వు చెప్పు 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 ఒకటి కాదు రెండు కాదు ఒక 100 యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చావు నువ్వు 100 సార్లు మొత్తుకున్నావు ఇంకా నువ్వు చెప్పేసి ఆడపిల్ల చెప్పేది ఎవడు వినట్లేదు కానీ మగాడు చెప్ ఇలా 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 ఇంకా కొట్టేసుకొని ఇంకా అసలు లిటరలీ ఇది నువ్వు ఆ తప్పు చేసావు నువ్వు ఆ తప్పు చేసావు అని ఇంతలా గింజుకున్న మనిషి ఇంక ఎంతని సరే అయిపోయింది అమ్మాయి వెనక్కి తగ్గిపోయింది అమ్మాయి మెంటల్ గా డిమారలైజ్ అయిపోయింది అమ్మాయి కంప్లీట్ గా అసలు డౌన్ అయిపోయింది షీ కెనాట్ స్పీక్ అండ్ షీ లిటరలీ రైట్ నౌ షీఈస్ క్రైయింగ్ మెంటల్ గా వీక్ అవ్వడం కాదు సొసైటీలో ఆమె ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సమంత హీరోయిన్ ని తీసుకుందాం చాలా కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయి అవును మంచి కెరీర్ ఉన్న అమ్మాయి మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అవును ఒక్క ఫ్యామిలీ ఇష్యూలో అమ్మాయి ఒక స్టెప్ వెనక్కి వేస్తే ఈ ట్రోలర్స్ ఈ సొసైటీ ఆమెని ఎంత ఘోరంగా ఆమె ధైర్యం తెచ్చుకుందాం మగాడి చేసే మాటలు వినడానికి రెడీగా ఉన్న సొసైటీ ఆడపిల్ల మీద ఇంత నిందేస్తే మాత్రం దాన్నే పట్టుకొని విని అసలు దాన్నే పట్టుకొని లాగి 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 ఒకవేళ అమ్మాయి చచ్చిపోతే సొసైటీ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి అమ్మాయి చనిపోతే అది తప్పు ఆ మాటే తప్పు చనిపోతే అనే మాటే తప్పు ఎందుకు చనిపోద్ది చనిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయిని ఇన్నేళ్లు కొట్లాడావు ఇన్నేళ్లు నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు పడ్డావు ఎంతమందితో పోరాటం చేస్తున్నావు నీ మంచో చెడో తప్పు చేసి ఉంటావు నువ్వు మనిషివే కదా రాస్తారని కొన్ని వందల మందితో అమ్మాయితో తిరిగి ఉంటాడు నువ్వు ఒక్కరితోనో ఇద్దరితోనో ఫ్లడ్ చేయడమో ఫోన్ కాల్స్ మాట్లాడడమో తిరగడమో తప్పు చేయడమో జరిగి ఉండొచ్చు మేబీ ఉండొచ్చు ఇన్ని విన్నావు కదా చనిపోవడం దేనికి చనిపోతే అనే మాటే తప్పు రాదా నేనేమంటానంటే నువ్వు చనిపోయావు అనుకో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళందరూ ఏమంటారు తప్పు చేసింది వాడు బయట పెట్టేసరికి తలెత్తుకోలేక చచ్చిపోయింది అంతకుమించి ఇంకేం మాట రాదు అక్కడ అయ్యో పాపం చనిపోయిందని ఎవరంటారు నీ జీవితానికి నువ్వే పోతావు నువ్వు చనిపోతే 2 రోజులు 3 రోజులు సొసైటీ మాట్లాడుకుంటుంది ఓ 10 రోజులు నీ పేరెంట్స్ మాట్లాడుకుంటారు మహా అయితే ఒక నెల రోజుల వరకు నీ పేరెంట్స్ మాట్లాడుకుంటారు కావచ్చు ఎందుకంటే నీకు కార్యాలు చేయాలి కాబట్టి ఆ తర్వాత అందరూ మర్చిపోతారు ఎవరికి నష్టం ఎవరు నష్టపోయారు ఇక్కడ నువ్వే నష్టపోతున్నావు ఇంతవరకు ఏదో తప్పో ఒప్పో లాక్కొచ్చావు మంచి భవిష్యత్తు ఉంది ఒక్కసారి ఇవన్నీ వద్దు అనుకుంటే నీ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంతసేపు 10 ఏళ్ళు ఒక చెత్త విధవతో 10 ఏళ్ళు కనీసం ఒక 10 ఏళ్ళు ఒక ఈడియట్తోని నీవంటే రెస్పెక్ట్ లేని ఒక పర్సన్తోని నీకు కనీస వాల్యూ ఇవ్వలేని ఒక నీచుడితోని నీకు నువ్వు భవిష్యత్తు అనుకోని ఒక వేస్ట్ ఫెలోతోని ఒక 10 years వేగిన దానివి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన దానివి భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఎంతరా నువ్వు చిట్టుకేసినంత అమ్మాయికి తలుచుకుంటే అలా అనుకోవాలి ఇవన్నీ విని వీక్ అయిపోయి ఇది ఇంకా నేను బ్రతకలేను సూసైడ్ చేసుకుంటా అసలు థాటే రాకూడదు తెలుసా అలా థాట్ వస్తే ఆడవాళ్ళు ఒక నింద మోసి అది వినలేక చచ్చిపోయే పరిస్థితి వస్తే ఈరోజు 100 మందిలో 90 మంది ఆడవాళ్ళు చనిపోవాలి ఎందుకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు వినే ఉంటారు ఆర్ స్టూడెంట్గా ఆర్ భార్యగా ఆర్ కూతురుగా ఆర్ తల్లిగా ఆర్ అత్తగా ఆర్ కోడలుగా ఏదో ఒక సిచ్యువేషన్లో కోలీగ్స్ ఎక్కడో ఒక సిచ్యువేషన్లో ఈ మాటలు ఈ నిందలు పడే ఉంటారు ఇలా నింద పడిన వాళ్ళంతా చనిపోవాలంటే 100లో 90 మంది చనిపోతారు చచ్చిపోవాలి భరించలేను ఇది వినలేను ఈ థాటే రావద్దు ఈ రోజుల అమ్మాయిలు ఇంకా అసలే రాకూడదు ఇంత తీసుకొచ్చిన ఆ వెధవ ఈరోజు ఆ వెధవ తరపున కొంతమంది మాట్లాడుతున్నారు కావచ్చు కానీ నీ తరపున కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అది నీకు వినబడట్లేదేమో కానీ ఆలోచించు నీ గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ కూడా నీకు అవసరంలా ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఫేస్ చేసావు ఇప్పుడు ఒక్కదాన్ని నిలబడు అంతే అవుతుందా రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటంటే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో నువ్వు కరెక్ట్గా ఉన్నావు ఇక నుండి కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అంటే ఈ రోజు మాట్లాడుకున్న ఇదే సొసైటీ ఇదే ట్రోలర్స్ ఇదే శేఖర్ లాంటి వాళ్ళు మళ్ళీ రేపు నువ్వు శభాష్ అనక తప్పదు అంటారు ఆ రోజు తెచ్చుకోవాలి కానీ చచ్చిపోతే అనే మాట మనకు రాకూడదు కాకపోతే జనాలకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఎక్కడైతే ఒక మనిషి మీద ఒక నింద పడింది అంటే దాన్ని పొడిచి ఇది చేస్తుందా బ్రతుకుద్దా అని టెస్ట్ చేస్తారు చచ్చింది అనుకో అందుకే చచ్చింది దానివల్ల కూడా నీకేం మంచి పేరు రాదు
అందుకే చచ్చింది అనే మాట అంటారు కానీ అయ్యో పాపం అని మాత్రం ఎవ్వరూ అనరు. ఈ ఈ ఈ సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడాలంటే ఒక కామన్ రిలేషన్స్ కామన్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ ఎంటైర్ దాంట్లో కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే Hmm. వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు, డ్రగ్స్ పెడ్లర్ అని అంటారు తప్ప అసలు వీళ్ళకి Drugs డ్రగ్స్ ఇక్కడ- ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న ఆ. మాట మాత్రం ఈ ఈ అంశాన్ని ఎవ్వరు ఎందుకు ప్రస్తావించట్లేదు. ఇప్పుడు మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాము, డ్రగ్స్ ని అవును. అరికడతాము అని చెప్పి సెలబ్రిటీస్ కూడా పిలుపునిచ్చారు, అవును అవును సపోర్ట్ చేయండి. అవును. వెంటనే చిరంజీవి గారు రెస్పాండ్ అయిపోయి ఒక వీడియో కూడా చేశారు. ఉమ్, ఆహా సెలబ్రిటీస్, ఓహో సెలబ్రిటీస్ అంతా కూడా ఒక సెలబ్రిటీస్ అటెన్షన్ ని నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు ఈ సెలబ్రిటీయే కదా ఇతను కూడా, రాస్తారు కూడా సెలబ్రిటీ లిస్ట్ లోకి వాకోవర్ చెందినవాడు. వాస్తవానికి ఈ సెలబ్రిటీలకి డ్రగ్స్ అంతా ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉంది కేసు, నువ్వు ఎక్కడో వెతికి దాన్ని ఏంటి స్పై చేసి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరంలా. ఒక్క రాస్తారుని తంతే వాడు డ్రగ్స్ ఎవడిచ్చారో తెలుస్తుంది. ఒక్క రాస్తారుని అరెస్ట్ చేస్తే ఓపెన్ గా తెలుస్తుంది కదా డ్రగ్స్ తీసుకున్నాడని, ఓపెన్ గా తెలుస్తుంది కదా లావణ్య అనే అమ్మాయి కూడా డ్రగ్స్ ఇచ్చారని, ఓపెన్ గా తెలుస్తుంది కదా లావణ్య వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ తీసుకున్నారని. సో వీడొక్కడిని తన్నారు అనుకోండి, వీడినొక్కడిని బొక్కలేస్తంటే మాకు కోపం వస్తుంది నాకు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఆ కేసును పట్టించుకోకుండా పోలీసులు మళ్ళీ respond అవ్వట్లేదు first. స్టేట్మెంట్స్ ఇస్తారు. డ్రగ్స్ మీద ఉక్కుపాదం, కళ్ళ ముందు డ్రగ్స్ తీసుకున్నవాడు కనబడుతున్నాడు, వాడికి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చిందో అడగండి, వాడిని దన్నండి. ముందు నీకు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది దన్నండి, వాడిని అడ్రస్ పట్టండి, ఆ మాఫియాని బయటికి తీయండి. మళ్ళీ ఈ అమ్మాయి మీద నిందలు ఈ డైవర్షన్ డైవర్షన్, మామూలుగా డైవర్షన్, నెక్స్ట్ లెవెల్ డైవర్షన్. అది ఎలా అంటే డైవర్షన్ అంతే. ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి లిటరలీ తన ఒక మెంటల్ అనేది ప్రూవ్ చేయడంలో వీళ్ళందరూ, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, శేఖర్ భాష కానివ్వండి, లేకపోతే ఆ అమ్మాయితో తిరిగిన ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ అమ్మాయి మీద ఏకదాటిగా ఒకటే దాడి చేస్తూ ఇచ్చేసారు తప్ప అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. అండ్ దట్ టు ఈ అమ్మాయి 90 ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years నుంచి 11 years ఆ అబ్బాయితో ట్రావెల్ అయిందంటే రైట్ నౌ షీఈ్ 11 years Yeah, yeah. అనుకున్నాను. 30 to 33 years ఇప్పుడు ఆ అమ్మాయికి. అమ్మాయి అంటే కెరీర్ ఎంత స్పాయిల్. ఎంత స్పాయిల్ అసలు. 19 years కు ఒక ఆడపిల్లకి అసలు ఏం తెలుస్తుంది చెప్పండి. అంటే ఇప్పుడు నీకు ఏమర్థమైంది, ఒక చిన్న పిల్లని ఆ. ఏడేదో మాయమాటలు చెప్పి ఇంట్లో నా ఇంట్లో వాళ్ళని భవిష్యత్తు వదిలేసి నువ్వు వచ్చి వదిలేసి 11 సంవత్సరాలు నువ్వే నా ప్రపంచం అని తిరిగింది వాడితోటి. అదే అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఊరికి, అమ్మాయి ఈజీ కాదు, సర్వే ఇవ్వడం ఈజీ కాదు, వెడికున్నంత ఈజీగా ఆమె కాదు. ఇప్పుడు ఏంటి శేఖర్ లాంటి వాళ్ళు ఇంకా నలుగురు లైట్ అవుతాయని చెప్పి వదిలేస్తారు. అవును. కానీ అమ్మాయిని అట్లా అయితే అని ఎవరన్నా అంటారా? అది. అనరు. ఎందుకు జరిగింది ఆమె క్యారెక్టర్ మీద వేసేస్తారు. మరొక విషయానికి వస్తే కనుక ఇక్కడ మస్తాన్ సాయిని రూమ్ లో పెట్టుకొని వాడితోని ఫిజికల్ అయ్యింది, నేను పక్కనే అంటే నువ్వు అంత చేతగాను, నువ్వేం చేసావు? నువ్వు అంత చేతగాను మస్తాన్ గాని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు కదా? ఇప్పుడు నీకు నిజంగా తను ఒక భార్యగా చూసుకున్నావు, తన భవిష్యత్తు అనుకున్నావు, తనతో కలిసి ఉంటున్నావు. ఈ మస్తాన్ గాడు వాడి ఇంటికి వచ్చి అంత లీనియన్స్ తీసుకొని నీ భార్యతో నీ గర్ల్ ఫ్రెండ్ తో నీ ఫ్లర్ట్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో బెడ్రూమ్ తోకి వెళ్ళేంత వరకు నువ్వు చూసాను అంటున్నావు కదా. చూస్తూ ఏం చేస్తావు అంటే నువ్వు అంత చేతగాని వాడివా? అక్కడ అదే అతను ఒప్పుకున్నట్టే కదా. అది ఇంకా ఒప్పుకున్నట్టే నేను కదా. చేత ఆ, నేను నా- పనికిమాలినోడిని, నేను నేను చేతగాని వాడిని. అని ఒప్పుకున్నట్ట. అంటే అతను కూడా ఏదో ఆశించి పోయి అంటే ఆమె పోవడానికి వీడికి ఒక కారణం కావాలి, ఇది దొరుకుతుందని వెయిట్ చేశాడు అవును గుంట నక్కలాగా. అవును ఆమె పోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు భర్త పక్కనే ఉండి, భర్త అనుకున్న నిన్ను పక్కనే పెట్టుకొని ఆ మస్తాన్ అనే వ్యక్తితోని తను బెడ్రూమ్ దాకా వెళ్ళింది అంటే తనకి ఏమో నీడ్స్ ఉండొచ్చు. ఇవన్నీ లేదా ఎలిగేషన్స్ emotional గా అమ్మాయి ఉండొచ్చు. ఒప్పుకోవట్లేదు. ఎవరు అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ఎలిగేషన్స్ అన్ని సరే ఎలిగేషన్స్ అయితే ఇప్పుడు ప్రూఫ్సే లేవు అన్నప్పుడు, ప్రూఫ్స్ లేవు. మరి ప్రూఫ్స్ లేవు. ఆ మస్తాన్ ఏమంటున్నాడు? మళ్ళీ మొత్తం కాల్ రికార్డింగ్స్ బయట పెట్టడం. మస్తాన్ ఏమంటున్నాడు? మస్తాన్ సాయికి అసలు సంబంధం లేదు ఇందులో చెప్పాలంటే. మస్తాన్ సాయి అనే ఫేస్ నేను ఒక కాల్ రికార్డ్ విన్నాను నేను. అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియాలో ఎక్కడో కనబడింది. లావణ్య అనే అమ్మాయి మస్తానేనా అతను అది మొత్తం కూడా అంటే నేను అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే అమ్మాయి చెప్పినటువంటి అంశం ఏంటంటే అది మొత్తం కూడా మార్ఫింగ్ కాల్ రికార్డింగ్. మరి అమ్మాయి కేసు ఇప్పుడు నిజంగా రాస్తారని చెప్పింది నిజమే అయితే తను ప్రూఫ్లు పట్టుకురావాలి, ప్రూఫ్లతో సహా చూపించాలి. ఈ ఆడియో కాల్స్ ఇవన్నీ కాదు, ఇప్పుడున్న టెక్నాలజీలో ఇవి ప్రూఫ్లు కాదు. ఇంకా ఏదైనా ప్రత్యక్షంగా తను చూశాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు తను మాత్రమే చూడడు కదా. ఆ టైంలో వాచ్మెనో పక్కింటోడో ఈ ఇంటోడో ఆ ఇంటోడో ఎవడో కూడా చూస్తుంటాడు కదా. అలా ఒక ప్రత్యక్ష సాక్షినైనా తీసుకురావాలి. లేదా తను చేతగాని వాడు,
కాబట్టి నా భార్య అటు వెళ్తున్నా కూడా చూస్తూ ఊరుకున్నానని ఒప్పుకోవాలి. అయి ఉండొచ్చు. అంతే కదా. అండ్ ఇంకొక విషయానికి వస్తే మీరు అన్నట్టు ఇందాక సీఎం రేవంత్ రెడ్డి కళ్ళ ముందే కనపడుతున్న కేసుని పట్టించుకోవట్లేదు. కళ్ళ ముందు అక్కడ కుమారి ఆంటీ ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనిపించింది కానీ ఇంత పెద్ద డ్రగ్స్ కేసు నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు అస్సలు రేవంత్ రెడ్డి ఇంకొక రీల్ స్టార్. ఉమ్, రేవంత్ రెడ్డి PR స్టంట్లు అంటారు అటెన్షన్ కావాలి, PR అటెన్షన్ స్టంట్లు. కావాలి. రేవంత్ రెడ్డికి కూడా వ్యూవర్షిప్ కావాలి. రేవంత్ రెడ్డికి కూడా అందరూ ఆయన చెప్పేది వినాలి, అందరూ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సో అలాంటి సీన్ ఎక్కడుందో అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడు, అలాంటి టాపిక్స్ తీసుకుంటాడు. యాక్చువల్లీ ఇది చేస్తే కూడా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాటల మనిషి కాదు, చేతల మనిషి అని. ఇప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఏదైతే ఆయన మాటలు చెప్పాడో, ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్పాడో, ఎప్పుడో కాదు, ఎప్పుడో స్పై అయ్యో మన చేయడం కాదు, సీతక్క కూడా కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ని ఒక్క రాజ్ తరుణ్ని తంతే, ఒక రాజ్ తరుణ్ని అరెస్ట్ చేస్తే అసలు ఈ వెనకాల ఉన్న డ్రగ్స్ సరఫరా ఎవరు చేస్తున్నారు, డ్రగ్స్ మాఫియా ఏందో బయటపడుతుంది. కళ్ళ ముందున్న సిచ్యువేషన్ ని మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా, రేవంత్ రెడ్డి దృష్టి దాకా వెళ్ళట్లేదా, ఆయన సోషల్ మీడియా ఇప్పుడు చూడట్లేదా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదా అనేది చూడాలి. అంటే ఇది సినిమాకి సంబంధించిన ఇష్యూ, వాళ్ళ పర్సనల్ ఇష్యూ అని అనుకుంటున్నాడేమో, కానీ ఇక్కడ డ్రగ్స్ అనే ఒక టాపిక్ ఒకటి ఉంది. ఈ రోజు రాష్ట్రం డ్రగ్స్ గుప్పిట్లో ఇరుక్కుపోయి ఉంది. దాని నుండి బయటికి తీసుకురావాలి అంటే దాని వెనకాల మాఫియాని పట్టాలి. మాఫియాని పట్టాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న కళ్ళ ముందున్న ఒక ఎలక ఉంది, దీన్ని పట్టుకోవాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డికి రావట్లేదేమో.